వెల్కమ్ టు డివై న్యూస్. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేళి గణపూర్ మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువుకు గండిపడి దాదాపుగా 200 ఎకరాల వరకు వరి పంట నీట మునిగింది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి అన్నారు. గండిపడ్డ పెద్ద చెరువును నీట మునిగిన వరి పొలాలను మంగళవారం పరిశీలించి నష్టపరిహారం కింద తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువుకు బొంగ పడినప్పుడు ముందస్తు చర్యలు చేసి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో విపత్తు జరిగి ఉండేది కాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం మొద్దు నిద్రపోవటం వల్ల రాష్ట్రంలో 32 మంది చనిపోయారన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో ఆస్తి నష్టం, పంట ప్రాణ నష్టం జరుగుతున్నాయని అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రతిపక్షాలను తిట్టడంలో మునిగిపోయిందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వరద బాధితులను ఆదుకుందో అదేవిధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏడుపాయల టేకులగడ్డ వద్ద 10 మంది చిక్కుకుంటే హెలికాప్టర్ తెచ్చింది సురక్షిత ప్రాంతాలకు తరలించామని గుర్తు చేశారు. కానీ చెరువు కట్ట తెగిపోయి 100 ఎకరాలు నీట మునిగిపోతే కూడా ప్రజలను పట్టించుకున్న నాదడే లేరు అన్నారు. తెగిపోయిన గణాపూర్ పెద్ద చెరువు కట్టకు ఇసుక బస్తాలు వేసి నీటిని ఆపాలని, కట్టను పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు స్పందించకపోతే గ్రామస్తులతో తెగిన కట్టను పూడ్చుకుంటామని చెప్పారు. వీరి వెంట హవేళి గణపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, నాయకులు కిష్టయ్య, మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, సతీష్ రావు, నరేందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. పంట మునగడం జరిగింది. మరి ఇప్పుడు మేము అధికారులను కోరేది ఏంటంటే ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ముందుగానే అలర్ట్ ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ ముందుగా చెరువుకు ఒక బుంగ పడింది, చెరువుకు కట్టకు ఒక బుంగ పడింది. ఆ సీపేజ్ ఉన్నప్పుడే దాన్ని కనుక పూడ్చినట్టయితే ఇంత విపత్తు జరిగేది కాదు. మరి ఇక్కడ దీన్ని పూర్తిగా ఇప్పుడు నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ చెరువును నీళ్ళ నాపాలే, మళ్ళీ కూడా పంట నష్టం జరగకుండా చూడాలంటే ఇక్కడ కొంచెం కట్టకు మట్టి వేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే అధికారులతో మాట్లాడి తొందరలో చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మరి ముందుగానే తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము మరి మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే ఇట్లా హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే అలర్ట్ అవుతుండే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అధికారులను ప్రోత్సహించి ముందుకెళ్ళి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఎక్కడికక్కడ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైతుంది, తుఫాన్ వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంత ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 32 మంది చనిపోయినరు. ప్రాణ నష్టం జరిగింది, బాగా ఆస్తి నష్టం జరిగింది. పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. వరదలు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా లాంటి దగ్గరైతే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు. అక్కడ వాళ్ళకి ఫుడ్ కూడా సరైన పద్ధతిలో అందించడం లేదు. ఇక్కడ కూడా మరి ఇప్పటి వరకు అధికారులు కానీ అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కానీ వచ్చి పర్యవేక్షించి దానికి పరిష్కారం ఇవ్వట్లేదు. కేవలం తూతు మంత్రంగా వెళ్తున్నారు, వస్తున్నారు తప్ప పరిష్కారం చూపెట్టట్లేదు. మరి గణపురం చెరువు కింద 200 ఎకరాలు నష్టపోయింది. ఇక్కడ రైతులు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పటి వరకు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఎట్లా చేయాలనేది ఆలోచనలే లేదు. వాళ్ళకి ఆలోచన వస్తలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వెంటనే స్పందించిండ్రు. అక్కడ కొంచెం వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఇంకా పైగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నారు. బాధ్యత మర్చిపోయి మాట్లాడుతున్నారు. నీకు అధికారం ఇచ్చింది, నీ బాధ్యతను గుర్తు చేస్తూ మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఆదుకోమని. ప్రజలు వైపు వదిలిపెట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడన్నా పోని, వాళ్ళకి ఎంత కష్టమన్నా రాని, వాళ్ళకు అన్నం దొరకకపోని, వాళ్ళకి నీళ్ళలోనే ఉండని, వాళ్ళకి పంట పొలాలు మునగని పట్టించుకుంటలేరు. ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు. సప్పుడే కాదు కట్టి పెట్టేయండి, ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి. ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు. మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజలకు కష్టం కాకుండా, ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపరిహారం చెల్లించాలి, ఎకరానికి 30,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో టేకులగడ్డ దగ్గర ఒక 10 మంది తప్పిపోతే వెంటనే హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఏది మీ చర్యలు? ఎక్కడ మీ చర్యలు? తప్పిపోతే స్థానికులే, నీళ్ళల్లో మునిగిపోతే స్థానికులే అక్కడ అందరు కట్టగట్టుకొని స్థానికులే తీసుకొచ్చి రక్షించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ స్పందించడం లేదు.
ఇప్పటికీ ఇక్కడ కట్ట తెగిపోయింది, పట్టించుకునే నాదులు లేరు. చెరువు కట్ట తెగిపోతే కనీసం చూసిపోవడం తప్ప ఇక్కడ కనీసం ఏం చేయాలనే పరిష్కార మార్గం లేదు. ఎట్లుంటారుయా? ప్రజల్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాలను తిడితే ఏమొస్తుంది? మీకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలందరూ మీకు ప్రభుత్వాన్ని అంటగట్టింది, మీరు ప్రభుత్వం బాధ్యత వ్యవహరించమని. అందరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి, ప్రజల కష్టాలను పట్టించుకోండి. వరద వచ్చినప్పుడు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రభుత్వ పరంగా మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా మీరు స్పందించి వాళ్ళకి ఏం చేయాలో చర్యలు చేపట్టుండ్రి. అది మీ బాధ్యత. మీ బాధ్యతను గుర్తించాల్సిన పరిస్థితి మా ప్రతిపక్షాలకు వచ్చింది. అందుకే దయచేసి అవన్నీ మాటలు గట్టిపెట్టుండ్రి. ఎదుటోళ్ళని తిట్టుడు బంద్ చేయండి, ప్రతిపక్షాలను తిట్టుడు బంద్ చేయండి. మీరేం పని చేయాలనో గది చేయండి. గణపురం ఏదైతే చెరువు తెగిందో ఈ చెరువుకి ఇమ్మీడియట్గా ఇక్కడ మధ్యలో చిన్న కట్ట ఇసుక బస్తాలు వేసి ఇక్కడ కట్ట పోస్తే ఇక్కడ ఇంకా పైగా నష్టం జరగదు. రెండోది కట్ట కూడా భవిష్యత్తులో కూడా చెరువులో నీళ్లు పోకుండా ఉంటాయి. కట్ట కూడా మళ్ళీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలర్ట్ అయినట్టుంది. కాబట్టి పరిష్కార మార్గం ఇప్పుడే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఈ కట్ట మీద చర్యలు తీసుకుపోతే మళ్ళీ 3 డేస్కి వస్తాం మేమే. ఒకవేళ వాళ్ళు కనుక కట్ట పునరుద్ధరించకపోతే మేమందరం ఊరోళ్ళందరం కలిసి కట్ట పోసుకుంటాం. ఇది కూడా మేము అందరం నా సాయం కూడా ఉంటుంది. తప్పకుండా అందరం కలిసి కట్ట పోసుకుంటాం. ప్రజలు కోరుకున్నట్టు పరిపాలన అందించాలి, కానీ మీ ఇష్టం వచ్చిన రీతిలో చేస్తే నడవది. ఇప్పటికైనా అధికారులు స్పందించుంది, ప్రజాప్రతినిధులు స్పందించుంది. ఇక్కడ వెంటనే ఆ కట్టను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిహారంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.